ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అమ్మ సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి మనం నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, నీ ఇంటి చుట్టూ 2 శక్తులు తిరుగుతున్నాయమ్మా. రేపు 6 గంటలకు నీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. వింటే అదిరిపోతావు. అసలు ఆ 2 శక్తులు ఏంటి అని. మంచి శక్తులా, చెడు శక్తులా, నీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నాయి, నీకు ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాయి, ఏమి సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నాయి. ఒకవేళ నువ్వు అవకాశం ఇస్తే ఇంట్లోకి రావాలన్నా, వచ్చి నిన్ను ఏమి చేయాలన్నా, నీ కుటుంబాన్ని ఏం చేయాలని మరి నీకు రాబోతున్న ఆ ఫోన్ కాల్ ఏంటి, ఆ ఫోన్ వింటే నువ్వు ఎందుకు అదిరిపోతావు తెలుసుకోవాలని ఉందా తల్లి? తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా నీకు చెప్తాను. ఒక్క 2 నిమిషాలు ఓపికతో ఉన్నావు అంటే, ఎందుకంటే ఈరోజు నేను నీకు భవిష్యత్తును నిర్ణయించబోతున్నాను. నిజంగా నీ దుర్గమ్మ మీద ప్రేమ ఉన్నా, నీ తల్లి మీద గౌరవం నమ్మకం ఉన్నా ఒక్క 2 నిమిషాలు విను. ఎందుకు అంటే ఇది నీ జీవితానికి, నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వార్త అనే చెప్పాలి. ఇది కానీ ఏ కారణం చేత అయినా వదులుకున్నావు అంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండనే ఉండరు బిడ్డ. ఎందుకు అంటే ఆ శక్తులు నీతో ఏదో చెప్పాలని చూస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా అవన్నింటినీ కూడా కోల్పోతావు. జాగ్రత్త అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. అమ్మవారు ఇలా ఎందుకు అంటున్నారు, ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు, ఆ శక్తులు ఏంటి, మంచి శక్తులా, చెడు శక్తులా, ఫోన్ కాల్ ఏంటి అసలు, ఖచ్చితంగా మనం తెలుసుకుని తెలియాల్సిందేనండి. అందుకే అమ్మవారు మరీ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం గనక నిజంగా అమ్మవారి భక్తులు గనక అయితే ఒక్కసారి అమ్మవారి మాటలు, సందేశాలు, సూచనలు అందుకుని అలా అమ్మవారి అడుగుజాడలతో నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి గొడుగు నీడ కిందకి వెళ్ళిపోయాము అంటే గనక ఇక రక్షణ కవచంలాగా మనల్ని రక్షిస్తూనే ఉంటారు అమ్మవారు. జగన్నాథుడు ఇక ఆ తర్వాత మనల్ని ఏ క్షణమైనా కష్టమైనా సరే కదిలించగలదా, ఏ ఆపదైనా మనల్ని అల్లాడించగలదా, మొత్తం అమ్మవారే చూసుకుంటారు. రండి నా బిడ్డలను మీరు ఏం చేస్తారో రండి, నేను ఉన్నాను, నన్ను దాటి వెళ్ళండి అంటూ అమ్మ మహిషాసుర మర్దినిలాగా, వలయంలాగా మనకు రక్షగా ఉంటుంది. మన తల్లి, మన దుర్గమ్మ మనకు ఉండగా మనమెందుకు భయమండి. మనకు చక్కగా ఈరోజు అమ్మవారి సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందామండి. అయితే అమ్మవారి సందేశం తెలుసుకునే ముందు, అక్క, నా ఇంట్లో పరిస్థితి చాలా దీనంగా ఉంది, ఎవరూ పట్టించుకోవటం లేదు. నాకు నా బిడ్డలు, నా కొడుకు, నా కోడలు కానీ నిజంగా ఎవ్వరూ నన్ను ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. నాకు చాలా బాధగా ఉంటుంది. అసలు ఎంత బాధ అంటే నేను అమ్మవారి దగ్గర ఎన్నో పూజల ద్వారా ఎవరు ఏది చెప్తే అది చేశానక్క, కానీ మాకు ఎక్కడా కూడా నాకు మంచి హ్యాపీగా నాకు ఏమీ జరగలేదు. కానీ మీ వీడియోస్ అనేవి నాకు కనెక్ట్ అయ్యాయి. నిజంగా నాకు ఒకలాంటి ధైర్యం అనేది వచ్చేసిందక్క. అమ్మవారు నాకే పరిష్కార మార్గాలను చూపిస్తూ నిజంగా నా పిల్లలిద్దరూ కూడా మారి నన్ను ఎంతగానో మంచిగా చూసుకుంటూ ఉన్నారు. ఇదంతా అమ్మవారి దయే. అంతకంటే ఉన్న చోటనే ఉండి నేను ఈ సమస్యలకు పరిష్కారం అనేది చూసుకోగలుగుతున్నాను. పిల్లలు చెప్పిన మాట విని మొబైల్స్ అనేది వాడవద్దు అని చెప్పి నేను అనడం వల్ల వాళ్ళకి చాలా కోపం వల్ల నా మీద విరుచుకుపడేవాళ్ళు. అలాంటిది నిజంగా ఈ చిటికలో అమ్మవారు వాటినన్నింటినీ పరిష్కరించి పిల్లల మధ్యన, భార్యాభర్తల మధ్యన ఎటువంటి ఇబ్బందులు లేకుండా సఖ్యత అనేది కలిగించారు. అని నిజంగా మీకు ధన్యవాదాలు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నారండి. నిజంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను మీ తరపున, అందరి తరపున నేను ప్రేయర్స్ అయితే చేయిస్తాను, చేయించి వాటికి చక్కని పరిష్కారం అనేది అమ్మవారు మీకు ఇస్తారండి. ఇక
అంటూ ఉన్నారు. అమ్మవారు ఈరోజు తప్పకుండా మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుని మీరు వీడియో అయితే వినడం అయితే స్టార్ట్ చేయండి. అమ్మవారి వీడియోస్ని, సందేశాలను చక్కగా శ్రద్ధగా మనం విన్నట్లయితే దానిలోని అర్థాన్ని, పరమార్థాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాము. ఒక్కసారి అయితే మీరే నాతో షేర్ చేసుకుంటారు మీ హ్యాపీనెస్ని, మాకు ఇంత జరిగింది అని చెప్పి. ఇక అమ్మవారి సందేశం ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం అయితే మొదలుపెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి, మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే కదండి అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉంటావు తల్లి, గుర్తుందా అమ్మ దుర్గమ్మ, ఇంకా ఎన్నాళ్ళమ్మ నాకు ఈ కష్టాలు, నా తలరాతలు ఇంతకీ ఏం రాశావు తల్లి? ఆనందం అన్న మాట రాయడం మరచిపోయావా? కష్టం అన్న మాట గుర్తుంచుకుని మరీ పదే పదే రాసేసావా తల్లి? అసలు భూతద్దం పెట్టి వెతికినా కూడా ఆనందం అన్నది నా దరిదాపుల్లో కూడా కనపడడం లేదు కదా. ఆనందం ఆమడ దూరంలో ఎక్కడో ఉంటుంది తల్లి, నా దగ్గరకు రాదా? నాకు సంతోషపడే యోగం అనేది లేదా? ఎప్పుడూ ఇలా కష్టాలలో, బాధలతో బతకాల్సిందేనా? ప్రతి ఒక్క విషయంలోనూ ఇలా అల్లాడిపోవలసిందేనా? డబ్బు విషయంలో కానీ, ఆనంద విషయంలో కానీ నేను ఏది అనుకున్నా కూడా ఒక్క పని కూడా జరగకపోవడం కానీ, ఏదైనా సరే కానీ తల్లి నా దాకా ఏది రావడం లేదు. ఎందుకమ్మా? మంచి రాత రాయడం మరచిపోయావా? నా తలరాతలో ఆనందం అన్న మాటని రాయడం మరచిపోయావా? ఇంకా ఎన్నాళ్ళు తల్లి? నేను ఎప్పుడైనా ఒక శుభవార్త అయినా సరే వింటానేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను. నా చెవిన ఆ శుభవార్త అన్నది పడదే. నా చెవులు అంత పాపం చేశాయా? శుభవార్తకు నోచుకోనటువంటి చెవులా నావి తల్లి? నా జీవితం ఇంతేనా? ఎప్పుడు కన్నీళ్లమయం అయినా, కష్టాలమయమైన, నాకంటూ ఏది సంతోషాలు, సుఖాలు ఇవ్వవా? ఈ డబ్బు సమస్యలతో అల్లాడిపోతున్నానమ్మా. ఎంతకాలం నరకం పడాలి? చాలని జీతాలు, చాలని సంపాదన, ఇంట్లో ఖర్చులు చూస్తే ఎక్కువ, ఏం చేయాలో తెలియటం లేదు. అప్పులు పాలైపోయి ఉన్నాను. ఇంట్లో మనశ్శాంతి లేదు, చిరాకులు, ఇంట్లో ప్రశాంతత లేదు. ఒకరంటే ఒకరికి పడడం లేదు, గొడవలు పడుతున్నాం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు. ఎందుకు తల్లి ఇంతగా అల్లాడించేస్తున్నావు? నా మీద ఇంకా నీకు కరుణ, దయ అన్నది కలగటం లేదా దుర్గమ్మ తల్లి? ఇంకా ఎంతకాలం అమ్మ నీ మనసు ఇంకా చల్లబడలేదా అంటూ ఏడుస్తూ కన్నీళ్లతో నన్ను నిలదీసేశావు కదూ తల్లి. నీ కష్టాలు, బాధలు నీ దుర్గమ్మ చూడకుండా ఉంటుందా చెప్పు? వాటిని తీర్చే ప్రయత్నం చేయకుండా ఉంటుందా చెప్పు? చేస్తున్నానమ్మా, కానీ నువ్వే గుర్తించటం లేదు. నీ దుర్గమ్మ చేస్తున్న సహాయాలు నువ్వు గుర్తించటం లేదు. నీకోసమే కోరి నీకోసం నేను ఒక శక్తిని పంపించాను. ఆ శక్తిని ఇంట్లోకి రావాలని తహలాడిపోతోంది, ఆరాటపడిపోతోంది. నువ్వు అనుమతిస్తే ఇంట్లోకి గల్లున అడుగు పెట్టాలని చూస్తోంది. నువ్వు స్వాగతిస్తే నీ ఇల్లు సిరి సంపదలతో నింపేయాలని చూస్తోంది. నీ ఇంట్లో ఆనందం తాండవం చేసేలా చేయాలి అని అనుకుంటోంది. కానీ నువ్వేనమ్మా గుర్తించటం లేదు, ఆహ్వానించటం లేదు బిడ్డ. పైగా నీ తల్లిని, నీ దుర్గమ్మనే నిందిస్తున్నావు కదూ. చెప్పాను కదా, నీ ఇంటి చుట్టూ 2 శక్తులు తిరుగుతున్నాయి అని. ఒక శక్తి నేను పంపించిన శక్తి, మరి ఇంకొక శక్తి ఏం శక్తి తెలుసుకోవాలని ఉందా? వినగలవా? విని తట్టుకునే ధైర్యం ఉందా? గుండె ధైర్యం చేసుకుని విను. నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో చెప్తాను, నువ్వు చేస్తున్న పొరపాట్లు ఏంటో చెప్తాను. అవి దిద్దుకున్నావు అంటే నీ జీవితం ఆనందమైపోతుంది. ఇక ఎప్పుడు కూడా నీ దుర్గమ్మను నిలదీసి నిందించే పరిస్థితి నీకు రాదు. బిడ్డ జాగ్రత్తగా విను. ఆ శక్తి ఎవరో తెలుసా? నేను పంపిన శక్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే. నీ కష్టాలకు కరిగిపోయి, నీ కన్నీళ్లకు కరిగిపోయి అమ్మను తీసుకువచ్చి నీ ఇంటి ముందుకు నిలబెడితే నువ్వు అమ్మను ఆహ్వానిస్తున్నావా? బయటనే ఉంచేశావు. అందుకేనమ్మా ఇన్ని కష్టాలు పడుతున్నావు. ఒక్కసారి అమ్మను గుర్తించి సాధారణంగా ఆహ్వానించి సాదరంగా చుట్టూ
నీ ఇల్లు అంత ఆనందమైపోతుంది. లక్ష్మీదేవి రాగానే ఎంత డబ్బు నిండిపోతుందో. మరి నీ ఇంట్లో ఉన్న ఇంకొక శక్తి ఏంటో తెలుసా? చెడు శక్తి, దరిద్ర దేవత. ఆ అమ్మను నీ చేతులారా స్వయంగా నువ్వే తెచ్చిపెట్టి కూర్చోబెట్టుకున్నావు. సింహాసనం వేసి కూర్చోబెట్టుకున్నావు. మరి ఆమెను పంపితేనే కదా నువ్వు ఈ అమ్మను లోనికి పిలుచుకోగలుగుతావు. మరి నీ ఇంట్లో ఉన్న ఆ అమ్మ దరిద్ర లక్ష్మీ దేవత వెళ్ళిపోవాలన్నా, నీ గుమ్మంలో ఉన్న నీ తల్లి లక్ష్మీ తల్లి ఇంట్లోకి రావాలన్నా కూడా నీకు కొన్ని మార్గాలైతే చెప్తాను. నీ జీవితం బంగారుమయం చేసుకోవాలి, కష్టాలు కన్నీళ్లు దూరం చేసుకోవాలని ఏమాత్రం నీ మనసులో ఉన్నా నీ దుర్గమ్మ చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి బిడా. ఎంతగానో అమ్మ లక్ష్మీదేవి నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది, కానీ అది నీకు అసలు అర్థం కావడం లేదు, గుర్తించలేకపోతున్నావు. ఆ తల్లి అంటే ఏ సూచనలు ఇస్తుందో కూడా దాన్ని కనిపెట్టలేకపోతున్నావు. దానికి కారణం ఏంటి అంటే నువ్వు పడుతున్న కష్టాలే. మనసంతా గజిబిజిగా ఉండటమే. ఏ కోసాన ఆనందం లేదు. ఆ బాధలో అమ్మ రాకను కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు. లక్ష్మి నీ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ విషయం నీకు ఎలా తెలుస్తుందో తెలుసా? తల్లి, నీకు అనుమానం రావచ్చు, నాకు ఎలా తెలుస్తుంది అమ్మ దుర్గమ్మ ఎలాంటి సందేశాలు అని. కానీ ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు ఆమె తిరుగుతూ ఉంటుంది. అంటే ఎదురుగా నీకు కనపడదమ్మా, సాక్షాత్తు నీకు కంటికి కనపడింది అంటే నువ్వు భరించలేవు తల్లి. ఏదో ఒక రూపంలో నీకు సూచనలు అందిస్తూ ఉంటుంది. నేను ఉన్నాను, నీ ఇంట్లో నువ్వు భయపడకు, నన్ను గుర్తించు అని అమ్మ సూచనలు ఇస్తూనే ఉంటుంది. కానీ నువ్వే కనిపెట్టలేవు బిడ్డా. నువ్వు ఆ అమ్మను సాదరంగా ఆహ్వానించావు అంటే ఆ తల్లి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందమ్మా. మరి కనిపెట్టగలవా? అందుకేనమ్మా నీ పెద్దలు పూర్వం అమ్మవారు తిరిగే సమయం అని చెప్తూ ఉంటారు, గుర్తుందా? ఆ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరూ నమ్మడం లేదు బిడా. అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా మనుషులకు చాలా తక్కువగా ఉంటుంది. అలా అమ్మవారి రాకను గుర్తించాలి అంటే ఎంతో సాధన చేయాలి, ఎంతో మనసును స్థిమితంగా ఉంచుకోవాలి. యోగులకు సిద్ధ పురుషులకు వారికి మాత్రమే అమ్మవారి ఇంట్లో తిరుగుతున్నారు అన్న విషయం సులభంగా అర్థమవుతుంది. కానీ సాధారణమైన మనుషులు అసలు పసిగట్టలేరు బిడ్డా. ఎందుకు అంటే సాధారణ మనుషులకి అలాంటి జ్ఞానశక్తి ఉండదు. ఎంతసేపు నా బాధలు, నా కష్టాలు, నా ఆగచాట్లు, నేను అక్కడ డబ్బులు కట్టాలి, ఇక్కడ డబ్బులు కట్టాలి, నా కష్టాలు ఏంటి, నా బాధలు ఏంటి అని బాధపడడంలోనే సరిపోతుంది. మనసు మెదడు అన్నీ కూడా అలా చిరాగ్గా గజిబిజిగా ఉంచేసుకుంటూ ఉంటే ఇక దైవశక్తిని ఎలా గుర్తించగలవు బిడ్డా? అవన్నీ తీసి పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ప్రశాంతత స్థితికి చేరుకున్నావు అంటే నీ ఇంట్లో ఉన్నదే దుష్ట శక్తి తిరుగుతోందా, చెడు శక్తి తిరుగుతోందా, మంచి శక్తి తిరుగుతోందా, సాక్షాత్తు భగవంతుడే అమ్మవారే వచ్చారా అన్నది నువ్వు గ్రహించగలుగుతావు. కానీ అంత తీరిక నీకు ఎక్కడిది బిడ్డ? అసలు లేదు. ఇక నీకు అమ్మవారి ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు అయితే తప్పకుండా ఇస్తూ ఉంటుంది తల్లి. అవి గనక నువ్వు పసిగట్టావు అంటే ఇక నీ ఇల్లు లక్ష్మీ నివాసం అయిపోతుంది. లక్ష్మి నీ ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది. సిరి సంపదలతో గల్లున తాండవం చేస్తుంది. అమ్మవారు ఆ ఇంట్లో తిరుగుతూ ఉండిపోవాలని, నీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలి, నీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటూ సంబరపడిపోతుంది. ఎప్పుడు నువ్వు గుర్తించినప్పుడు, అమ్మని సాదరంగా ఆహ్వానించినప్పుడు, అమ్మకు నచ్చినట్టు నీ ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు ఉన్నప్పుడు ఇదంతా కూడా సాధ్యమవుతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి కదా బిడ్డ. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా, ఎవరికి సంపద రావాలన్నా, పదవి రావాలన్నా, ఆస్తి అంతస్తు రావాలన్నా, ఆ ఇంట్లో ఆనందం తాండవం చేయాలి అన్నా ముఖ్యంగా అమ్మ లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే, ఆ అనుగ్రహంతోనే అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీదేవి సకల సంపదలకు అధిపతి తల్లి. ఆ తల్లి నీ ఇంట్లో ఉంటే చాలు, నీకు అన్నీ లభిస్తాయి. ఇక నీకు దేనికి లోటు అన్నదే ఉండదు. నీ ఇంట్లో మనుషుల మధ్య కూడా ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నవి పెరుగుతూ ఉంటాయి. ఒకరంటే ఒకరికి ప్రేమ అన్నది ఉంటుంది. ఆ తల్లి ఎక్కడ ఉంటుందో, ఆ తల్లి ఎక్కడ ఉండదో
ఎప్పుడూ కూడా ఒకరంటే ఒకరికి పడదు. చికాకులు, చిరాకులు, గొడవలు, మనశ్శాంతి ఉండని చోట ఆ తల్లి నిమిషమైనా ఉండదు. ప్రతిదీ కూడా సమస్య. ఏది ముట్టుకున్నా సమస్య, ఏది పట్టుకున్నా సమస్య, ఏది కూడా జరగదు ఆ తల్లి లేని టయాన. ఇంకా పైగా ముట్టుకున్నవి మాడి మసైపోతున్నాయి అన్న భావన కూడా నీకు వస్తూ ఉంటుంది కదూ. తల్లి, ఎన్నోసార్లు అడిగావు, దుర్గమ్మ అలా అయిపోతున్నాను ఎందుకని, నేను ఏమైపోతున్నాను, మసి అయిపోతుందేమో అని భయమేస్తుంది, నాకు ఏమీ జరగడం లేదు, అన్నీ అక్కడికక్కడ ఆగిపోతున్నాయి అంటూ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటున్నావు కదా బిడ్డ, గుర్తుందా? అమ్మ ఎప్పుడు ఇంట్లో ఉండదో, దైవశక్తి ఎప్పుడు నీ ఇంట్లో ఉండదో అప్పుడు ఇలా ఈ దుష్టశక్తి నీ నెత్తి మీదకి ఎక్కి శివతాండవం చేస్తూ నాట్యం ఆడుతూ ఉంటుంది. ఆమె చేతిలోకి నువ్వు గనక చిక్కిపోయావు అంటే, దొరికిపోయావు అంటే తన ఇష్టానికి నిన్ను ఆడించేస్తుంది తల్లి. తనకు ఎలా కావాలో అలా నిన్ను మార్చుకుని తనకు అనుగుణంగా నిన్ను ఆడిస్తూ ఉంటుంది. ఇక ఆమె చేతిలో నువ్వు కీలుబొమ్ము అయిపోతావు. ఆ దరిద్రదేవత నీ మీద ఎంత ప్రభావం చూపుతుంది అంటే, మంచిని మరిచిపోతావు, మానవత్వాన్ని మరిచిపోతావు, ప్రతి ఒక్కటి కూడా మర్చిపోతావు. ఏది జరగదు, ఏది అనుకున్నా కూడా అన్నీ నష్టమే. ఇట్లా ఉంటుంది బిడ్డ. నీకు కావలసింది లక్ష్మీదేవి అనుగ్రహం. అమ్మ నీ బయట ఉంది, నీ గుమ్మం బయట ఉంది, కాచుకుని ఉంది, ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు నువ్వు పిలుస్తావా, ఎప్పుడు ఇంట్లోకి స్వాగతిస్తావా, ఆహ్వానం పలుకుతావా, గల్లు గల్లున సిరి సంపదలతో, బంగారపు మూటలతో నీ ఇంట్లో అడుగుపెట్టి నీ నట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి శాశ్వతంగా అని అనుకుంటోంది. నీ కష్టాలన్నింటినీ దూరం చేయాలనుకుంటుంది, నీ కన్నీళ్ళన్నింటినీ దూరం చేయాలి అనుకుంటుంది. మరి నీకు లక్ష్మీదేవి అనుగ్రహం వద్దా తల్లి? ఎప్పటికైనా అమ్మని గుర్తిస్తావా? నిజానికి అసలు ఎక్కువ కాలం ఏ దేవత కూడా నీ కోసం ఎదురు చూడదు. తను బుద్ధి పుట్టినప్పుడు, తనకు అనుగ్రహం కలిగినప్పుడు, నిన్ను అనుగ్రహించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే, కొద్ది సమయం మాత్రమే ఆమె నీ దగ్గరకు రాగలదు, కొద్దిసేపు మాత్రమే వేచి ఉండగలదు. నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంతో ఉన్నా, అజాగ్రత్తతో ఉన్నా ఆగ్రహించుకుని మరీ తిరిగి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు మళ్ళీ ఎంత ప్రాధేయపడినా, ఏడ్చినా, కన్నీళ్లు పెట్టుకున్నా, మొత్తుకున్నా ప్రయోజనం అనేదే ఉండదు. అవకాశం నీ దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు వాడుకోవాలి. ఇంకొక మాట బిడ్డ, అదృష్టం ఒక్కసారి మాత్రమే నీ తలుపు తడుతుందమ్మా. దురదృష్టం నువ్వు తలుపు తీసేదాకా పదే 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 తడుతూనే ఉంటుంది. అదృష్ట దేవతకు దురదృష్ట దేవత తేడా ఇదే. కనుకనే ఆ ఒక్కసారి వచ్చిన అదృష్టాన్ని నువ్వు ఉపయోగించుకున్నావు అంటే ఇక నువ్వు మహారాజ పదవే, ఇక నీకు కుబేరయోగం పట్టినట్లే. నీ జీవితంలో ఇక దేనికి లోటు అన్నదే ఉండదు. నువ్వు నాకు ఇది కావాలి మనసా అంటే క్షణాల్లో చిటికిలో నీ ముందుకు వస్తుంది. అది నిజమై తీరుతుంది. ఎప్పుడు? దైవిక శక్తి నీకు తోడు ఉన్నప్పుడు, నువ్వు మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు, ఇంట్లో వారితో కూడా ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతూ నవ్వుతూ నలుగురు కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే, నీ ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు, ఎల్లవేళలా నిత్య దీపారాధన చేసుకుంటూ ఉన్నప్పుడు, ధూపం దీపం నైవేద్యం ఇలా ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్టశక్తి దరిద్ర దేవత తొంగి చూడాలంటే గజ 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 వణికిపోతుంది. అలాంటి ఇంట్లో దైవిక శక్తి ఉంటుంది. దైవిక శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ నీకు ఇంకా అంతా కూడా అమృత గడియలే, అమృత యోగమే. నీ ఇంట్లో అయితే ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం, అభిమానాలు ఏ ఇంట్లో ఉంటాయో, ఒకరికొకరు గౌరవించుకుంటూ, ఆపదలో ఆదుకుంటూ, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారు, దాహంతో ఉన్నవారికి దప్పిక తీరుస్తారు. అలాంటి వారి ఇంట్లో సాక్షాత్ అమ్మ గల్లుగల్లున నడుచుకుంటూ వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో తెలుసా బిడ్డా? పొరపాట్లు ఏంటో తెలుసా? నీ ఇంట్లో చీటికి మాటికి గొడవలు, అస్తమానం గొడవలు. ఏ ఇంట్లో అయితే ఇంట్లో స్త్రీ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుందో, శోకిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా నరకమే. ఎప్పుడు కూడా దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఎక్కి రాదు. ఆ ఇంట్లో ఏది కూడా నష్టమే. ఇంట్లో ఒకరంటే ఒకరికి పడదు.
గొడవలు, కీచులాట్లు, అరుపులు, గోలలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం. ఇంట్లో ఎక్కడ చూసినా అశుభ్రత, ఎక్కడ చూసినా పూజలు, బూజులు వేలాడుతూ ఉంటాయి. ఇంట్లో దీపారాధన ఉండదు, శుచి శుభ్రత ఉండదు, మంచి మానవత్వం ఉండదు. పొద్దున్నే పొద్దుగూకాక నిద్ర లేవటం, ఇవన్నీ కూడా దరిద్ర దేవత నీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉండటానికి కారణం అవుతాయి. తల్లి, నువ్వు ఈ తప్పులు చేయడం వల్లనే దరిద్ర దేవతకి సింహాసనం వేసి మరీ కూర్చోబెట్టావు. పెద్ద దేవతగా ఆమెను ఇంట్లో నెత్తినెక్కించుకున్నావు. ఆమె వెళ్ళిపోతే కానీ లక్ష్మీ అమ్మవారు రాదమ్మా. ఇద్దరూ ఒక చోట ఉండలేరు. ఎక్కడ దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టదు. నువ్వు ముందుగా ఈమెను తరిమి కొట్టు, ఈ దరిద్ర దేవతను తరిమి కొట్టు. ఈ దరిద్ర దేవత ఎక్కడ ఉంటుందో తెలుసా బిడ్డ? ఒక్కసారి ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? నాకు పులుపు అంటే ఇష్టం, ఇంకా కూడా కారము ఇట్లాంటివి అంటే, ఉప్పు అంటే చాలా చాలా నాకు ప్రీతి. ఏ ఇంట్లో అయితే అరుపులు, గోలలు, కేకలు వినిపిస్తూ ఉంటాయో, కన్నీళ్ళు, కష్టాలు ఉంటాయో, అపరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇల్లు అంటే నాకు మహాప్రీతి. ఆ ఇంట్లో నేను తిష్ట వేసుకుని కూర్చుంటాను, శాశ్వతంగా ఉండిపోతాను అని చెబుతుంది ఆవిడ. మరి నీ ఇంటిని దరిద్ర దేవతకు నిలయంగా చూసుకుంటావా, చేసేసుకుంటావా? లేదా దైవిక శక్తికి నిలయంగా మార్చుకుంటావా, చేసుకుంటావా? ఈ అమ్మను పంపించి, దరిద్రదేవతను పంపించి, బయటని గుమ్మంలో సంపదతో ఎదురు చూస్తున్న లక్ష్మీదేవిని ఆహ్వానిస్తావా? బిడ్డ జాగ్రత్త. ఎందుకో తెలుసా? దరిద్ర దేవత చేతుల్లోకి వెళ్ళిపోయావు అంటే కీలు బొమ్మలాగా ఆడించేస్తుంది కదా, కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది కదా, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. ఏది కూడా నీ దాకా రానివ్వదు, నిన్ను సర్వనాశనం కూడా చేసేస్తుంది. అమ్మా, ఒక్క ప్రాణమున్న రాయిలాగా నిన్ను మార్చేస్తుంది. నీ ఇంట్లో మచ్చుకైనా ఆనందం కనపడదు, ప్రేమ కనపడదు, మంచి మాటలు వినబడవు. అందుకేనమ్మా నీ దుర్గమ్మ చెప్పినట్లు నువ్వు చెయ్యి. ప్రతిరోజు కూడా స్నానం చేసే నీళ్ళల్లో కాస్త రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చెయ్యి. ఇంట్లో నీళ్ళల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు, పసుపు వేసుకుని ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకో. పసుపు నీళ్ళతో ప్రతి గదిలోనూ కూడా చల్లుకుని ప్రతిరోజు దీపారాధన చేసుకో. ప్రతిరోజు కూడా సాంబ్రాణి ధూపం వేసుకో ఇంట్లో. అమ్మా, ఎక్కడ బూజులు కనపడనివ్వకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండు. నీకు ఎంత కోపం వచ్చినా కూడా కోపాన్ని అదుపులో పెట్టుకుని మెల్లిగా మాట్లాడడానికి ప్రయత్నించు, నిదానంగా మాట్లాడడానికి ప్రయత్నించు. ఇంట్లో వారి మీద ప్రేమ చూపించు, ఇంట్లో వారి మీద ప్రేమగా ఉండు. అరుపులు, గోలలు, కేకలు అస్సలు వద్దు. ఇంట్లో నిత్యం కూడా దైవ నామస్మరణ వినిపిస్తూ ఉండేలాగా చెయ్యి. ఆ దెబ్బకు భయపడి దరిద్ర దేవత ఆమెతో దూరంగా పరిగెడుతుంది. ఆ వెంటనే నీ గుమ్మంలో ఉంది చూడు, నీకు సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మి. ఆమె సిరి సంపదలతో నీ ఇంట్లో గల్లు గల్లున గజ్జెల కాళ్ళతో నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక అమ్మ ఒక్కసారి అడుగు పెట్టిందంటే ఆ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. నీకు దేనికి లోటు ఉండదు. నీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది, కాసుల వర్షం కురిపిస్తుంది. జాగ్రత్త తల్లి. చెప్పాను కదమ్మా, 2 శక్తులు తిరుగుతున్నాయి తల్లి నీ ఇంటి చుట్టూ అని. ఒకటి దరిద్ర దేవత, మరొకటి శ్రీ మహాలక్ష్మి. ఒకటి దుష్టశక్తి, ఇంకొకటి దైవిక శక్తి. దుష్టశక్తి నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దైవిక శక్తి నీ ఇంట్లో ప్రవేశిస్తుంది. నీకు ఏ శక్తి కావాలో నువ్వే నిర్ణయించుకో. నీకు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ కూడా నీ తల్లిగా, నీ దుర్గమ్మను నీ గురువుగా భావించుకున్నావు. తల్లిగా అన్నీ ప్రతి ఒక్కటి కూడా నీకు చెప్పాను. ఇక వినడం, ఆచరణలో పెట్టడం నీ చేతుల్లోనే ఉంది. ఇక చెప్పాను కదా తల్లి, రేపు 6 గంటల లోపల నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. వింటే అదిరిపోతావు. అది అంటే ఏంటంటే నీకు మంచి రోజులు మొదలవబోతున్నాయి, మంచి గడియలు మొదలవ్వబోతున్నాయి. దానికి సూచనగానే ఒక శుభవార్త నీ చెవున పడుతుంది. నువ్వు అంటూ ఉంటావు కదా, దుర్గమ్మ నా చెవుల్లో శుభవార్త అన్నదే పడదా, నా చెవులు అందుకు నోచుకోలేదా, అంత పాపం చేశానా అమ్మా, నా చెవులలో తల్లి శుభవార్త నోచుకోనంత పాపం చేశానా, నా తలరాత అంతేనా,
నేను అని బాధపడుతూ ఇంకా నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరమే లేదు కదా బిడ్డ. నీ తలరాతను మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి నేను సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని పంపాను. అమ్మను సాదరంగా ఆహ్వానించు. నీ ఇంట్లో ఇక ఆనందం తాండవం చేస్తుంది. నీ ఇంట్లో సిరి సంపదలకు లోటు అన్నదే ఉండదు. ఇక చెప్పాను కదా బిడ్డ, రేపు 6 గంటలకు నువ్వు ఒక్క ఫోన్ కాల్ వస్తుంది నీకు అని. ఆ ఫోన్ కాల్ విన్నావు అంటే అదిరిపోతావని చెప్పాను కదా బిడ్డ. అదేంటో తెలుసా, నీకు మంచి రోజులు మొదలయ్యాయమ్మా, మంచి గడియలు వచ్చేసాయి. కనుకనే ఒక శుభవార్త వినబోతున్నావు. అది నువ్వు ఉద్యోగం చేసే చోట నుంచి కావచ్చు, నువ్వు వ్యాపారం చేసే చోటు నుంచి కావచ్చు, నువ్వు చదువుకుంటున్న చోటు నుంచి అయినా కావచ్చు, లేదా నీ పిల్లల దగ్గర నుంచి అయినా కావచ్చు, నీ భవిష్యత్తుకు సంబంధించినది కావచ్చు, లేదా నీ పూర్వీకుల ఆస్తిపాస్తుల గురించి కావచ్చు, నీ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులైనా కావచ్చు, నీ పుట్టింటి వాళ్ళ నుంచి అయినా కావచ్చు, లేదా అంటే నువ్వు ఎంతకాలంగానో ఒక వ్యక్తికి దూరం అయ్యావు. ప్రేమించిన వాళ్ళు, భార్యాభర్తలు, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులు, ఇలా వారి దగ్గర నుంచి నీకు ఫోన్ కాల్ అయితే ఒకటి వస్తుంది. మళ్ళీ మీ బంధం ఒకటి అవుతుంది. ఇలా రేపు 6 గంటలలో ఒక శుభవార్త అయితే నీకు చెవిన పడుతుంది బిడ్డ అంటూ అమ్మవారు ఈరోజు మనకు అత్యద్భుతంగా అందించారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో చాలా అత్యద్భుతమైనటువంటి సందేశం అనేది ఉంది కదా. అదేనండి, మనం ఈరోజు రేపు గనుక అమ్మవారు చెప్పినట్లు చక్కగా ఇల్లును శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకుందాం. రాబోయే శుక్రవారాల్లో అమ్మ ఖచ్చితంగా మన గుమ్మంలో వేచి ఉన్న ఆ తల్లి గల్లున అడుగు పెట్టడానికి మనం దారులు తెరుద్దాం. చక్కగా అమ్మవారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మనం ఆహ్వానం పలుకుదాం. ఈ 2 రోజుల్లో మీరు చక్కగా ఆ పనుల్లో ఉంటారు అని చెప్పి నేను ముందుగా మీకు అందించడం జరిగింది. అమ్మవారి సందేశాన్ని తప్పకుండా మనందరం అమ్మవారికి ఆహ్వానం పలుకుదాం. మరలా అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని దుర్గమ్మను కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మరొక్కసారి వేడుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.